మీ స్థాయిలో ఉంటే మీరు పరిష్కారం చేయండి. మీ స్థాయిలో లేనప్పుడు మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోండి, లేదా నాకు నేరుగా నా ఆఫీసు కానీ నాకు చెప్పండి. సమస్య మీరు పరిష్కరించకుండా మా నోటీసులు తేయకుండా అక్కడ ఏదైనా ప్రొటెక్షన్ జరిగితే మీరే బాధ్యులు. మీరు సమస్య మా దృష్టికి తెచ్చినాక అక్కడ ప్రొటెక్షన్ జరిగితే మా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీ స్థాయిలో కొన్ని సమస్యలు ఆర్థిక పరమైన అంశంతో ఉంటాయి కాబట్టి పరిష్కారం కావు. మోటార్ కాలిపోతుంది, అక్కడ డబ్బు లేదు, మోటార్ ఉంటే ఇవ్వాలి. బోర్లు వేయడం కూడా మనం ఎంకరేజ్ చేయాలి. బోర్లు వేస్తే ఏమవుతుంది, బోర్ల తర్వాత దానికి కనెక్టివిటీ ఇవ్వడము, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ బిల్ పేమెంట్ కట్టడానికి మళ్ళీ బట్టన్ అవుతుంది. సో అది కాకుండా ఎండాకాలాన్ని అధిగమించడానికి తాత్కాలికంగా బౌలను హైర్ చేస్తామా, ట్యాంకర్లు పెడతామా, బౌల ద్వారా చిన్న పైప్ లైన్ చేస్తామా, టెంపరీ కొంత నాలెడ్జ్ని ఉపయోగించి ఈ క్రైసిస్, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజు రోజు, ఎండల తీవ్రత ఇవాళ మార్చినే ఇట్లుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శిది. వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి. గ్రామ కార్యదర్శి మీద బాధ్యత పెట్టిగా మంత్రి గారు నాకేందని మండల స్థాయి అధికారి ఎవరనుకున్నా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరనుకున్నా, మిషన్ బయలు అధికారులు ఎవరనుకున్నా వాళ్ళకు కూడా బాధ్యులే. మీ స్థాయిలో మీరు పరిష్కరించండి. పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి. మా బాధ్యత, మేము దాన్ని వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని మేము పరిష్కారం చేస్తాం. పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెస్ట్కు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. కానీ నోటీస్ లేకుండా ఏమైనా చేస్తే మాత్రం అది మంచిది కాదు. ముందుగా ఆర్డబ్ల్యూఎస్ మాట్లాడినాక వాళ్ళు వెళ్ళిపోతే దాని తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్